ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అని. అవును ప్రియులారా, ఈ లోక ప్రేమలు ఏ విధంగా ఉంటాయంటే అవసరం కొద్దే ఉంటాయి. దేవుడు మనుషులు ప్రేమించి వస్తువులు వాడుకోమంటే మనం మాత్రం మనుషులను వాడుకుంటూ వస్తువులు ప్రేమిస్తూ ఉంటాము. ఒకటి గుర్తుపెట్టుకుని ప్రియులారా, ప్రేమ అంటే ఇది కాదు. ప్రేమ అనేది దీర్ఘకాలము సహిస్తుంది, భరిస్తుంది, డంబంగా ప్రవర్తించదు, ఎప్పుడు క్షమిస్తుంది. మీ యొక్క రిలేషన్షిప్లో అమ్మాయే కానీ అబ్బాయే కానీ తప్పు చేసి ఉండవచ్చు, కానీ క్షమించే మనసు నీలో ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు వెనలేని రక్తంతో మనల్ని కడిగి ఉన్నాడు. ఆయన ప్రేమను మన మీద కుమ్మరించాడు. ఆయనను మనము ఎల్లప్పుడూ పాపం చేసి ఆయన గాయను రేపుతూనే ఉన్నాము. అయితే ఆయన మన ఎడల ఆయన ప్రేమను చూపించడం మానివేశాడా? ఆయన కృపను చూపించడం మానివేశాడా? మీనింగ్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్స్. లవ్ నెవర్ ఫెయిల్. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రేమ ఎప్పుడు అపజయం పొందదు. మీ రిలేషన్షిప్లో వచ్చిన గొడవల వల్ల, తగాదల వల్ల, అనుమానాల వల్ల మీరు విడాకుల వరకు వెళ్తున్నారు. మీ రిలేషన్షిప్లో మీ అండర్స్టాండింగ్ గట్టిగా ఉంటే అక్కడి వరకు వెళ్ళే అవసరం లేదు. ప్రేమ అంటే చట్టాపట్టేసుకుని తిరగడం కాదు, దేవుని చిత్తం గురించి ప్రార్థన చేయడం, ఎల్లప్పుడూ ఆయన ధ్యానము చేయడమే దేవుని చిత్తమై ఉన్నది. ఆ విధంగా నువ్వు ప్రేమించి ప్రేయలు చేసుకుందాం అనుకున్న ఎడల దేవుని చిత్తం ఏంటో మీరు కనిపెట్టండి. ఆ విధంగా కనిపెట్టిన ఎడల మీరు నిశ్చయంగా దేవునికి పాత్రలు అవుతారు ప్రియులారా. కాబట్టి